హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో చాలా అంటే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎంతోమందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ పరంగా క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. అలాగే యెస్టర్‌డే ఎల్సీ మెంబర్స్ నుంచి ఒక లైవ్ మీటింగ్ జరగడం జరిగింది. విచ్ మీన్స్ లైక్ సూజీ మ్యామ్ కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, క్రిస్ జాన్సన్ గారు ఒక లైవ్ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఉండే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మీ అందరి కోసం ఒక క్లారిటీ ఇస్తానండి. ఓకే. సో, మీరింకా మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే, లేదా మీరు మొదటిసారిగా చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ థింగ్ మీటింగ్‌లో ముఖ్యమైన పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ యాష్ ముఫారే గారితో మీటింగ్ జరిగింది అని చెప్పారండి. ఎల్సీ మెంబర్స్కి యాష్ గారితో ఒక లైవ్ మీటింగ్ విచ్ మీన్స్ లైక్ ఒక డిజిటల్ మీటింగ్ కావచ్చు, ఒక లైవ్ మీటింగ్ కావచ్చు, ఏదో జరిగిందని చెప్పారు. ఆ మీటింగ్లో యాష్ భవిష్యత్తు గురించి పాజిటివ్గా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించారు, అలాగే చెప్పారు కూడా అన్నట్టు చెప్పారండి. ఓకే. అలాగే బ్రిడ్జ్ విక్టర్ విత్ యాష్ ఈజ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. విక్టర్ విత్ యాష్కి సంబంధించిన బ్రిడ్జ్ కొత్త అవకాశం చాలా దగ్గరలో ఉంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి అంటే విక్టర్ విత్ యాష్ అన్నది ఆ బ్రిడ్జికి కార్నర్లో ఉన్నాం మనము. కొత్త బిజినెస్ స్టార్టప్ సంస్థ బయటికి తీసుకురావడానికి చాలా కార్నర్లో ఉన్నాం మనము. దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతాము త్వరలోనే అన్నట్టు చెప్పారని చెప్పారు. సో ఆన్ ప్యాసివ్ గురించి కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. వాళ్ళు మాట్లాడిన విషయాలలో ఏమేమి ముఖ్యమైన పాయింట్స్ అనేది నేను నోట్ చేసుకున్నాను. వాళ్ళు చెబుతున్న పాయింట్స్‌లో ముఖ్యమైన పాయింట్ ఏంటి అనంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మూవ్ ఫార్వర్డ్ వైల్ స్టేయింగ్ స్టక్ ఇన్ అన్‌పాసివ్. అన్‌పాసివ్‌లోనే చిక్కుకొని ఉంటే ముందుకు వెళ్ళడం అసాధ్యం. ఓకే. అన్‌పాసివ్‌లోనే ఉంటే అలానే చిక్కుకొని ఉంటే ముందుకు వెళ్ళడం అసాధ్యం. అన్‌పాసివ్ ఈజ్ నో లాంగర్ యూజబుల్. ఇట్స్ ఎ డెడ్ కార్. అన్‌పాసివ్ ఇప్పుడు ఉపయోగపడేది కాదు. అది డెడ్ కార్ లాంటిది. సో దాన్ని దాటి ముందుకు వెళ్ళండి. చూడండి వాళ్ళేం చెప్తా ఉన్నారు అంటే అన్‌పాసివ్ అనేది ఇక లేదు. ఓకే. అదొక పాత కార్ లాంటిది. దాన్ని మనము ఎటువంటిది కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి పాసిబిలిటీస్ లేవు. మనము కొత్త స్టార్టప్‌లోకి వెళ్తూ ఉన్నాం. కొత్త అవకాశాల్లోకి మనం వెళ్తున్నాం. అందరూ కూడా దాన్ని మర్చిపోండి అన్నట్టు చెప్తా ఉన్నారండి. ఓకే. ఇక్కడ చాలా మెంబర్స్‌కి కొన్ని క్వెషన్స్ రైజ్ అయ్యాయి ఇంకా. యెస్టర్‌డే కొందరు మెసేజెస్ చేశారు. సార్ లాస్ట్ మీటింగ్‌లో ఎల్సీ మెంబర్స్ ఇలా చెప్పారంట కదా! అన్‌పాసివ్ గురించి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటే కాదు, ఎప్పటినుంచో చెప్తున్న మాటలే ఇవి. బట్ ఇంకా చాలా మెంబర్స్‌కి తెలియకపోవడం వల్ల యెస్టర్‌డే కూడా కొందరు వాట్సాప్‌లో మెసేజెస్ చేశారు కంగారుగా. సార్ మరి అన్‌పాసివ్‌లో నేను చాలా డబ్బులు పెట్టాను కదా సార్. మరి ఆ మనీ మాకు రిటర్న్ ఇస్తారా? ఆ మనీ మనకు రిటర్న్ ఇస్తారా? అనే క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. మరి విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్‌ఫార్మ్ కొత్త ప్లాట్‌ఫార్మ్ కదా! మరి ఆ మనీ మాకు రిటర్న్ ఇచ్చి మళ్ళీ దీంట్లో ఏమైనా ఇన్‌కమ్ ఏదైనా పెడతారా? అంటే ఇన్‌కమ్ విచ్ మీన్స్ ఏమన్నా మళ్ళీ అమౌంట్ ఏదైనా పే చేయడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ అనేది లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. మరి న్యూ స్టార్టప్ బిజినెస్‌లో ఆయన ఏం తీసుకొస్తున్నారనేది ఇంకా అందరికీ కూడా సస్పెన్స్‌లోనే ఉందండి. అక్కడ అమౌంట్ మళ్ళీ ఏమైనా అడగడం జరుగుతుందా? లేదా? అనేది ఇంకా తెలీదు. బట్ 70, 80% ఆన్ పాసివ్ ఫౌండర్స్‌కి ఫ్రీగానే ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చెబుతా ఉన్నాను. మేబీ 70-80% ఆన్ పాసివ్ ఫౌండర్స్ అందరికీ ఫ్రీగానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆన్ పాసివ్‌లో అమౌంట్ పే చేసాం కదా! సో, ఆ విధంగా బట్ ఏంటి అనంటే ఆయన ఒకవేళ విత్‌డ్రాల్స్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీ. ఆన్ పాసివ్ విత్‌డ్రాల్స్ ఇస్తే. బట్ దాని గురించి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. సో, నేను చాలా సార్లు కూడా క్రిస్ జాన్సన్ గారికి, జూలీ మ్యామ్‌కి కావచ్చు నేను మెసేజెస్ కూడా పెట్టాను వీటి గురించి. ఈ ఇన్‌కమ్ ప్రాసెస్ గురించి. ఆన్ పాసివ్ మనీ పే చేసిన పర్సన్స్ యొక్క పరిస్థితి ఏంటి?
విక్టర్ విత్ యాష్లో మీరు జాయిన్ చేపిస్తూ ఉన్నారు, న్యూ స్టార్టప్లోకి తీసుకొస్తున్నారు. బట్ యాన్ ప్యాసివ్లో పే చేసిన అమౌంట్ గురించి ఏంటి, దాని గురించి ఒకసారి అందరికీ ఒక క్లారిటీ ఇవ్వండి. చాలా మెంబర్స్ అడుగుతూ ఉన్నారు ఈ విషయాలు అని నేను మెసేజ్ చేశాను, ఇంకా రిప్లై రాలేదు. విల్ సి, అక్కడ నుంచి ఏమైనా రిప్లై వస్తే దాని గురించి మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తానండి. ఓకే, ఫస్ట్ థింగ్ వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటంటే, ఇంకొకటి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పారండి. అంటే పాతదాన్ని వదిలి కొత్తదాన్ని అంగీకరించాలి. ఖచ్చితంగా పాతదాన్ని వదిలేయాలి, కొత్తదాన్ని అంగీకరించాలి, అంటే యాక్సెప్ట్ చేయాలి. యాన్ ప్యాసివ్ మీద ఆశలు, భావోద్వేగాలు, నిరాశలు వదిలేయాలి. యాన్ ప్యాసివ్ మీద ఏమైనా ఆశలు ఉన్నాయా మీకు అని అంటే అవి అన్నీ వదిలేసుకోండి అని చెబుతూ ఉన్నారండి. అంటే ఇవన్నీ పాయింట్స్ ఎవరు చెప్తా ఉన్నారు అంటే డైరెక్ట్ యాష్ ముఫారా గారి నుంచి వస్తున్న మెసేజ్ అని చెప్పారు ఎల్సీ మెంబర్స్. అంటే యాష్ ముఫారా గారే చెప్పారు, ఆయన మనకు ఒక మీటింగ్ పెట్టి చెప్పుంటే ఇంకా బాగుండేది. బట్ స్టార్టింగ్లో లాస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో ఆయనది, ఆ మీటింగ్ మళ్ళీ ఒకసారి మనం విన్నట్లయితే ఆ మీటింగ్లో చెప్పిన విషయాలు కూడా ఇవే ఉన్నాయండి. యాన్ ప్యాసివ్ అనేది ఇంకా మనకు ముందుకు వెళ్ళదు అని. దట్ ఈస్ బిగ్ ప్రాజెక్ట్ నాకు, బట్ ఫ్యూచర్లో దాన్ని నేను స్టార్ట్అప్ చేయబోతాను, బట్ దాని నుంచి అయితే ఇప్పుడు ముందుకెళ్ళము అని చెప్పారు. మరి నెక్స్ట్ స్టార్ట్అప్ బిజినెస్లో ఆయన ఏం తీసుకురాబోతున్నారు అనేది కూడా సస్పెన్స్లో ఉంది. ఇంకా ఈ సస్పెన్సే చాలా మెంబర్స్కి ఈ నెగిటివిటీస్ని కావచ్చు, అన్ని క్రియేటివిటీస్ అవుతూ ఉన్నాయి. ఎల్సీ మెంబర్స్ వచ్చి ఈ విధంగా చెప్పిపోతున్నారు అంతే. ఓకే ఫైన్. జూలీ మ్యామ్ ఏం చెప్పారో చూడండి. యాన్ ప్యాసివ్ని వదిలేయడం ఓటమి కాదు, స్టేయింగ్ ఇన్ సంథింగ్ బ్రోకెన్ ఈజ్ సెల్ఫ్ సబోటేజ్. పని చెయ్యని దాంట్లోనే ఉండిపోవడం మనల్ని మనమే నష్టపరుచుకోవడం. ఇక ఫలితాలు వచ్చే దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పారండి. పని చేయదాని గురించి మనం దాని మీద ఫోకస్ పెడితే మనమే నష్టపోతాం. పని చేయని దాని గురించి ఫోకస్ పెడితే మనమే నష్టపోతాం. ఇక ఫలితాలు అంటే లాభాలు వచ్చే దాని మీద ఫోకస్ ఖచ్చితంగా పెట్టాలి అని చెప్తా ఉన్నారండి. అంటే నెక్స్ట్ బిజినెస్. దానికంటే ముందు విక్టర్ విత్ యాష్లో ఇంకా చాలా మెంబర్స్వి కేవైసీస్ అయితే కాలేదు ఇంకా. ఇప్పుడు కొందరి పెండింగ్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క సర్కిల్స్లో రిలీజ్ అయ్యాయి, అందరివి చూపిస్తూ ఉన్నాయి కొందరివి. వాళ్ళవి కూడా ఇంకా కేవైసీ కాలేదని చెప్పేసి కూడా కొందరు మెసేజెస్ పెడతా ఉన్నారండి ఇంకా. ఓకే, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. బట్ నేను ఏంటి అని అంటే ఇక నెగిటివ్ చెప్పట్లేదు, ప్రాక్టికల్ మీ అందరికి తెలియాలి కదా, వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, అది ఆలోచించండి. జూలీ మ్యామ్ చెప్పిన మాటలు ఇవి. సూజీ మ్యామ్ ఏం చెప్పారో చూద్దాము. ఈ ప్రయాణంలో నేర్చుకున్న పేషెన్సు, క్యారెక్టరు, రియలైజేషన్స్ లాంటి క్వాలిటీస్ని తీసుకుని కొత్త దాంట్లో ఉపయోగించమన్నారు. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు యాన్ ప్యాసివ్లో మనం జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎంత ఓపిక పట్టామో, మన క్యారెక్టర్ ఏంటి, మన యొక్క ఆలోచనలు ఏంటి, మన క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం తీసుకొని కొత్త బిజినెస్లో మనం ఉపయోగించుకోవాలి అని చెప్తా ఉన్నారండి సూజీ మ్యామ్. సో సంథింగ్ దట్ విల్ సూన్ డెలివర్ రిజల్ట్. ఓకే, త్వరలో ఫలితాలు ఇచ్చే దానిపైన వైపు ఫోకస్ పెట్టండి అని చెప్తా ఉన్నారండి. అంటే ఫలితాలు ఇచ్చే దానిపైన ఫోకస్ పెట్టిందంటే నెక్స్ట్ బిజినెస్లో మనకి ఫలితాలు వస్తాయని చెప్తా ఉన్నారు, రైట్. బట్ అది ఏ స్టేజ్లో ఉండబోతుంది, ఎటువంటి స్టేజ్లో ఉండబోతుంది అనేది ఇంకా తెలియదు. బట్ వాళ్ళు చెబుతున్న ఒకటే మాట, లాస్ట్ మనం అందరం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగానే ఉంటుందని చెప్పడం మాటలు అయితే ఉన్నాయి. మరి అవన్నీ ఎంతవరకు వెళ్తుందని చూద్దాం. ఓకే, ఐఎమ్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ అని కామెంట్ పెట్టమన్నారు. ఓకే, కామెంట్ కూడా పెట్టమన్నారండి. ఎక్కడ పెట్టమన్నారు అంటే వాళ్ళు లైవ్ మీటింగ్లో చేస్తున్నప్పుడు ఐఎమ్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ అని పెట్టమని చెప్పారు. ఎవరు? సూజీ మ్యామ్. ఓకే ఫైన్. క్రిస్ జాన్సన్ గారు కూడా ఓకే ఫైన్, యాన్ ప్యాసివ్కి వీడ్కోలు చెప్పండి, కామెంట్లో ఐ లవ్ యాన్ ప్యాసివ్ లాంటి మాటలు పెట్టొద్దని సరదాగా అన్నాడు. ఓకే, ప్రజలు నిజంగా మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారా లేదా చూడాలని అన్నాడు. ఓకే ఫైన్. సో సి అండి, వాళ్ళు చెప్పిన మీటింగ్లో ఫైనలైజ్ ఒక లైన్ మనం వర్డ్ యూజ్ చేసుకుంటే యాన్ ప్యాసివ్ని గతంగా వదిలేయండి, యాష్ ముఫారా తీసుకొస్తున్న కొత్త విజన్ విక్టర్ విత్ యాష్ వైపు పూర్తిగా మూవ్ ఫార్వర్డ్ అవ్వండి అని చెప్పారండి. ఓకే,
ఇప్పుడైనా మీ అందరికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, మేబీ, ఐ థింక్ సో. ఓకే, సో కొత్త బిజినెస్ స్టార్టప్లోనే ఉన్నాము, స్టార్టప్లోకి వెళ్తాం ఖచ్చితంగా. బట్ యాన్ ప్యాసివ్ అనేది రాదు, యాన్ ప్యాసివ్లో ఉండే టూల్స్ కూడా తీసుకురారండి ఇక్కడికి. ఓకే, ఇంకా చాలా మెంబర్స్ కొందరు పెడతా ఉన్నారు, ఓ మెయిల్, ఓ ట్రాకర్, కొన్ని గ్రూప్స్లో అల్చలు చెప్తా ఉంటారు. ఇంకా అవన్నీ వదిలేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అందరికి ఇంకా ఎక్కువగా ఆశలు పెట్టకండి. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో విక్టర్ విత్ యాష్లో మనకు ట్రైనింగ్ జరిగి తర్వాత ఆయన ఏం తీసుకురాబోతున్నాడు ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత అక్కడ మనకు ప్రాక్టికల్గా బిగ్ ఇన్కమ్స్ కావచ్చు, బిగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్స్, ఫ్యూచర్ అసోసియేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే దాని గురించి చూసుకొని మనం మాట్లాడుకుందామండి. ఓకే, సో మొదటి నుంచి మనం అందరం చెప్పేది ఏంటి, అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, నాకు కాంటాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను. మనం అందరం డబ్బులు పెట్టాం, సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో మనం పెట్టాం. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ మీకోసం నేనున్నాను అని ముందుకు వస్తూ ఉన్నారు. ఓకే, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. మనీ పే చేయకుండా మనందరికీ ఒక అవకాశం ఇచ్చి సక్సెస్ ఒక పొజిషన్లోకి తీసుకెళ్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది. అంతవరకు మనం వెయిట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఆయనకు ఒక అవకాశం ఇచ్చి వెయిట్ చేసి ఉండాలి. ఓకే, బట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందరము. మన యాక్టివ్ ఇన్కమ్ని మనం వదులుకోకూడదు ఎప్పటికీ. మనం సక్సెస్ అయిన రోజు కూడా మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనం పని చేయాలి అండి. యాక్టివ్ ఇన్కమ్ ఎప్పటికీ వదులుకోకూడదు. ఓకే, ఈ వీడియోలో ఇంతే ఉందండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మన కమ్యూనిటీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోయినా కూడా డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.